అన్ని రసాలు కలిపి ఏడుస్తున్నావు. డిస్క్రిప్షన్ బాక్స్లో కామెడీ, ఎంటర్టైన్మెంట్ అలా రాయి, కంటెంట్ రాయి. ఎందుకు అంటే అంత ఓవర్ యాక్టింగ్, అంత డ్రామా అని నువ్వు ఫస్ట్ వీడియోస్లోనే చెప్పావు కాబట్టి డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా రాసి ఏడివిస్తావురా. ఒకరోజు అన్నయ్య వచ్చేసాడు, ఒకరోజు ప్రెగ్నెంట్, ఒకరోజు 3 పిల్లలు, ఒకరోజు అర్ధ డజన్ పిల్లలు. అసలు నీకు యాక్టింగ్ కాదు, అది ఓవర్ యాక్టింగ్ అంటారు. అలా ఏడుస్తున్నావు కదా, యాక్టింగ్ అని కింద మెన్షన్ చేయరా వెరిపుగా. అందరినీ ఎందుకు? చాలా మందికి ప్రెగ్నెన్సీ వల్ల ఇప్పుడు నీ వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్రెగ్నెంట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చాలా ఇదవుతుంది ఫ్రెండ్స్. మెంటల్లీ, ఫిజికల్లీ వాళ్ళు చాలా వీక్ అయిపోతాడు. ఇలాంటి వీడియోస్ చూస్తే నిజంగా చాలా మంది గుండె పగిలిపోతుంది. నిజమా? అయ్యో, ఎందుకురా ప్రెగ్నెన్సీ అంటే కొంతమంది పిల్లలు లేక అల్లాడుతున్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వాలి అనేసి అందరు ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది. నువ్వేమో ఆ ప్రెగ్నెన్సీని తీసుకొని ఏమన్నా ఘోరంగా ఇది చేస్తున్నావా? అసలు ఇన్ని అబద్ధాలు ఆడుతున్నాడే వీడు. వీడికి వ్యూ ఎవరిస్తున్నారు? ఆ లైక్స్ కొట్టేవాళ్ళు ఎర్రి పుష్పాలా అనిపిస్తుంది. ప్రెగ్నెన్సీ వాళ్ళు గిన చూస్తే గుండె పగిలిపోతుంది. నాకు ఒక్కొక్కసారి నిజమేమో అనిపిస్తుంటుంది. ప్రెగ్నెన్సీవి పిల్లల గురించి చెప్తే నాకు ఫస్ట్ ఎమోషనల్ నేను. ఇంకా అవి విన్నప్పుడు నా కళ్ళల్లో నుంచి అలా నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. తర్వాత వేరే వాళ్ళు క్లారిఫై ఇచ్చి ఇలా కాదు, ఇలా కాదు అని చెప్తే అప్పుడు కానీ నాకు బుర్రకెక్కదు. అలాంటిది చాలా ఎమోషనల్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళనన్నా చూసి సిగ్గు తెచ్చుకోరా. ఏందిరా నీ వీడియోస్? మొన్నటి వరకు అన్న తిక్కోడైపోయాడన్నావు, అప్పుడే మంచోడే వచ్చేసాడు. ఆ తర్వాత మొన్న ఏమో మళ్ళీ లతకి ఇది అది తోటకూర అని ఎప్పుడువో తీసుకుని వచ్చి ఎడిటింగ్ చేసేసి నువ్వు హాస్పిటల్లో ఉంది అని పెట్టేశావు. మళ్ళీ షార్ట్ తీసి మంచిగా డెకరేట్గా అయ్యి ఫేస్ వాష్ ఏదో ప్రమోషన్ చేస్తుంది తను. ఎందుకురా అన్ని డ్రామాలు? డబ్బులు అవి ఊరికే అస్సలు డబ్బుల కోసం చేస్తున్నావు, కానీ ఇంతమంది ఎమోషనల్స్ని నువ్వు బాధ పెడుతున్నావు అనేది మర్చిపోకు, ఓకేనా? సో మీకు నా మాటలు ఏదన్నా బ్యాడ్ అనిపిస్తే కామెంట్